ఆత్మ, మానవత్వం మరియు మానసిక విశ్లేషణ గురించి చర్చలు అనాదిగా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. పునర్జన్మ, ఆత్మల మార్పిడి మరియు ప్రేతాత్మల ప్రామాణికతపై ప్రపంచవ్యాప్తంగా వేదాంతికులు, మత పండితులు మరియు శాస్త్రజ్ఞులు వివిధ దృక్కోణాల్లో వివరణలు ఇచ్చారు. ఆత్మ ఒక మనిషిలో ప్రవేశించగలదా అనే ప్రశ్న పౌరాణిక, ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ అంశాలను స్ఫూర్తినిస్తోంది. ఈ కథనంలో ఈ అంశాన్ని వివిధ కోణాల్లో విశ్లేషిద్దాం. సంస్కృతంలో ఆత్మ అనే పదం జ్ఞానం, చైతన్యం మరియు వ్యక్తిత్వానికి ప్రతీక. భారతీయ వేదాంతం ప్రకారం ప్రతి జీవికి తన స్వంత ఆత్మ ఉంటుంది. ఇది శరీరానికి కాకుండా మానసిక మరియు ఆధ్యాత్మిక స్థితులకు సంబంధించిందిగా పరిగణించబడుతోంది. ఆత్మ శాశ్వతమైనది, శరీర మరణాంతరం కూడా ప్రాణం వదలదు అని హిందూ మతం పేర్కొంటుంది. హిందూ మతం, జైన మతం మరియు బౌద్ధ మతాల్లో పునర్జన్మ అనేది కీలకమైన సిద్ధాంతం. వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మ మరో శరీరంలో పుట్టుతుందని నమ్మకం ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం జీవులు ఒక శరీరాన్ని వదిలి మరొకటి ధరిస్తాయి. పునర్జన్మలో గత జన్మలో చేసిన కర్మల ప్రభావం తర్వాత జన్మలో కనిపిస్తుందని నమ్ముతారు. ఈ తత్వం ప్రకారం ఒక్కోసారి కొన్ని ఆత్మలు తాము పునర్జన్మలో ఉన్న వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఆత్మల మార్పిడి లేదా ఆత్మల ప్రవేశం అనే భావనతో కూడా అనుసంధానం చేస్తారు. అనేక సాంస్కృతిక నేపథ్యంలో ఒక మనిషిలోకి మరో ఆత్మ ప్రవేశించగలదనే నమ్మకం ఉంది. ఇది రెండు విధాలుగా వివరిస్తారు. దయ్యము లేదా ప్రేతాత్మ ప్రవేశం. ఇది మత సంబంధిత విశ్వాసాలలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని ఆత్మలు తనను కలను వాడి లేదా పూర్వ సంబంధిత వ్యక్తులను మరణాంతరం బాధిస్తాయని నమ్మకం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఆత్మలను తుడిముట్టి చెప్పడానికి లేదా పాత విషయాలను పరిష్కరించడానికి వచ్చింది అని అనుకుంటారు. రెండవది దివ్య ప్రవేశం. కొన్నిసార్లు ఏదైనా దేవత లేదా దివ్యాత్మక ఒక సాధువు లేదా భక్తుడి శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఇది సాధారణంగా ఆత్మతో శుభ ప్రభావం చూపించడానికి జరుగుతుందని చెప్తారు. ఇలా జరిగినప్పుడు ఆ వ్యక్తి దైవ సంకేతాలు చెప్తాడు లేదా అతనికి ఇలాంటి ప్రత్యేక శక్తులు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు. శాస్త్రవేత్తలు మాత్రం ఆత్మల ప్రవేశాన్ని మానసిక స్థితి లేదా భ్రాంతిగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో ద్వంద్వం వ్యక్తిత్వ వికాసం అనేది ఆత్మల ప్రవేశానికి అనుసంధానమైన లక్షణంగా కనిపించవచ్చు. ఈ పరిస్థితుల్లో వ్యక్తి అనేక వ్యక్తిత్వాలను ప్రదర్శిస్తాడు. ఒక్కో సమయంలో ఒక్కొక్క అంతర్వాన్ని మనం గమనించవచ్చు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు శబ్దాలు వినడం లేదా ఎవరో తనలోకి ప్రవేశించారనిపించడం అనుభవించవచ్చు. వివిధ మతాలలో ప్రేతాత్మ ప్రవేశం నుండి విముక్తిని పొందడానికి ప్రత్యేక పూజలు మరియు చికిత్సలు అందిస్తారు. హిందూ మతం పూజలు, హోమాలు మరియు తంత్ర పూజల ద్వారా ఆత్మలను శాంతింపచేశారు. ఇస్లాం రూకియా అనే ప్రత్యేక ప్రార్థనలు చదివి ఆత్మలను తరిమే ప్రయత్నం చేస్తారు. క్రైస్తవ మతం ఎగ్జార్సిజం ద్వారా దయ్యాలను లేదా హానికరమైన ఆత్మలను మనుషుల నుండి విడదీస్తారు. ఈ చికిత్సలన్నీ ఆత్మ ప్రవేశం నమ్మకాలపై ఆధారపడినవే అయితే శాస్త్రీయంగా నిర్ధారణ కావడానికి ఎలాంటి ప్రామాణికత లేదని పరిశోధకులు అంటున్నారు. ఆత్మల ప్రవేశం ఒక్క నిజాలను పూర్తిగా నిర్ధారించడం కష్టం. ఇది వ్యక్తుల విశ్వాసంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కొందరు దీన్ని మతపరమైన అనుభూతిగా చూస్తారు, మరికొందరు మానసిక ఆరోగ్య సమస్యలుగా భావిస్తారు. ఆధునిక శాస్త్రంలో ప్రతి భావనకు ఒక శారీరక లేదా మానసిక కారణం ఉందనే దృక్కోణం ఎక్కువగా ప్రాముఖ్యత పొందుతోంది. అయితే ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు వ్యక్తిగత అనుభవాలు కూడా ఎంతో ప్రభావితం చూపుతాయి. ఆత్మ ఒక మనిషిలో ప్రవేశించగలదా అనే ప్రశ్నకు ఒకే సరైన సమాధానం ఉండదు. ఇది వ్యక్తిత్వ విశ్వాసాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు మరియు మానసిక స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మల ప్రవేశం నిజమో కాదో చెప్పడం కష్టమైనప్పటికీ మనసు మరియు ఆత్మల గురించి నిరంతరం జరుగుతున్న అన్వేషణ మనిషి ఆత్మీయ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పవచ్చు. ఇంతకు మీరు ఈ ప్రశ్నపై ఏ అభిప్రాయం కలిగి ఉన్నారు? ఆధ్యాత్మిక విశ్వాసాలను మీరు స్వీకరించారా లేదా శాస్త్రీయ వివరణకు ప్రాధాన్యత ఇస్తారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ విధమైన అభిప్రాయం కలిగి ఉన్నారనేది కింద కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.